ఆ దంపతులు 10 ఏళ్లుగా వివాహ జీవితంలో ఉన్నారు. అయినా ముద్దు పెట్టుకోవడం లాంటి అత్యంత సులభమైన పని కూడా వారికి భరించలేనిదిగా అనిపించేది. ఇద్దరూ తీవ్రమైన శుభ్రత పట్ల మోజుతో బాధపడుతున్నారు. చివరికి వారు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా ఒక బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. కానీ నర్సు పుట్టిన శిశువును తీసుకువచ్చినప్పుడు ఆ బిడ్డను తమ దగ్గరకు ఇవ్వడానికి ముందు పూర్తిగా కడిగి, క్రిమినాశనం చేసి, వారు సిద్ధం చేసుకున్న స్టెరైల్ సంచిలో పెట్టాలని వారు వెంటనే కోరారు. ఆ పిల్లవాడికి వారు హగ్ అని పేరు పెట్టారు. కాని నిజమైన హగ్ ఒక అసాధ్యమైన కలగానే మిగిలింది. హగ్ పుట్టిన తర్వాత వారి బలవంతపు అలవాట్లు మరింత తీవ్రమయ్యాయి. కుడుములు చేసేటప్పుడు మానవ నోటివ్యాసాన్ని ఆధారంగా తీసుకుని కంపాస్ సహాయంతో ప్రతి కుడుము పొర విస్తీర్ణాన్ని ఖచ్చితంగా లెక్కించేవారు. ప్రతి కుడుము సరిగ్గా 7.715 చదరపు సెంటీమీటర్ల పరిమాణం గల నోటిలో సరిపోవాలనే ఉద్దేశంతోనే అది అంతా చేసేవారు. ప్రతి మధ్యాహ్నం తండ్రి హగ్ను పాకశాల నుంచి తీసుకురావడానికి వచ్చేవాడు. ఇతర పిల్లలను వారి తల్లిదండ్రులు ఆప్యాయంగా హగ్ చేసుకుంటూ ఉండటం హగ్ తరచు చూసేవాడు. అతని కళ్లలో అసూయ స్పష్టంగా కనిపించేది. ఒకరోజు అతను తన బొమ్మను నేలపై పడేసి, చేతులు చాచి, ఆశతో తండ్రివైపు పైకి చూశాడు. కాని ఆ వ్యక్తి ఒక అడుగు వెనక్కి వేసి, మృదువుగా తన కుమారుడి చేతులను పక్కకు తోసేశాడు. అతను, అతని భార్య కూడా ఇప్పటికీ అతన్ని తాకేందుకు తమను తాము ఒప్పించుకోలేకపోయారు.